చేసాం, 2 సబ్స్టేషన్స్ ఓపెన్ చేసాం. అదేవిధంగా ఫెడరల్ లెవెల్ బైఫర్కేషన్ అని చెప్పి ఆర్డిఎస్ఎస్ కార్యక్రమం ద్వారా ఇవాళ ఒక 5 గ్రామాలకి 24 గంటల కరెంటు, వ్యవసాయానికి 9 గంటలు కంటిన్యూగా ఇచ్చేటట్టు ఇవాళ ఒక ఆర్డిఎస్ఎస్ లో ఈ జిల్లాలో దాదాపు 170 కోట్లు ఖర్చు పెడుతున్నాం. అన్ని కూడా ఏప్రిల్ కల్లా పూర్తి చేయాలనేది ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఆ దిశగా మా ఎస్సీ గారు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇందాక ఏమేమి కార్యక్రమాలు చేశామో అన్ని కూడా మండపేట కాన్స్టిట్యున్సీకి ఏం చేశాము అనేది కూడా అన్ని కూడా వివరంగా ఎమ్మెల్యే గారు చెప్పారు. ఎమ్మెల్యే గారు ఏం చెప్పినా సరే తప్పకుండా మన మండపేటకి చేయడానికి మా డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా ఇందాక మళ్ళీ 220 kV సబ్స్టేషన్ ఇక్కడ ఉన్న లోడుని బ్యాలెన్స్ చేయాలంటే 220 kV సబ్స్టేషన్ కావాలని అడిగారు. ఆ భూమిని ఎక్వైర్ చేసే దశగా పనిచేస్తున్నాడు ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, మన డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ అందరూ కూడా పనిచేస్తున్నాడు. దాన్ని కూడా తప్పకుండా తొందరలోనే శాంక్షన్ చేయించి మనం తప్పకుండా దాన్ని కూడా నిర్మాణం చేసే కార్యక్రమం చేస్తాం. ఇందాక ఇప్పుడు మనం ఓపెన్ చేసిన సబ్స్టేషన్స్ 2 చేసాం ఈ కాన్స్టిట్యూన్స్ లో. ఇట్లా రాష్ట్రం మొత్తం మీద 200 సబ్స్టేషన్స్ ఓపెన్ చేస్తాం. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా మనం ఖర్చు పెట్టినంత డబ్బు పెన్షన్ల మీద ఖర్చు పెట్టాలి. ఇంకా కావాలని చాలా మంది అడుగుతున్నారు. వాటిని కూడా సరైన టైంలో కొద్దిగా ఫైనాన్షియల్గా మనకి ఫెసిలిటీ వచ్చిన తర్వాత తప్పకుండా ముఖ్యమంత్రి గారు వాళ్ళకు కూడా చేస్తా ఉన్నారు. గ్యాస్ సిలిండర్లు ఇస్తాను, అది ఇచ్చాము. ఫ్రీ బస్ ఇస్తాను, అది ఇచ్చాము. రైతులకి 2 విడతలుగా డబ్బులు వేసే కార్యక్రమం చేశాము. అన్ని కార్యక్రమాలు ఒకదాని తర్వాత ఒకటి అన్నీ చేసుకుంటూ వెళ్తుంది. గత ప్రభుత్వం మీరు చూడండి, ఒక పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. మనకి ముఖ్యమంత్రి గారు చెప్పిన వాటి ప్రకారం ఒక సంతకంతో పెంచే కార్యక్రమం చేశారు. ఒకే రోజు పిల్లలకి 10,000 కోట్ల రూపాయలు అకౌంట్లు వేసి పిల్లల ఖాతాలో వేసిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని. ఇట్లా 1 కాదు 2 కాదు అన్నీ చెప్పుకుంటా పోతే ఒక పక్కన అభివృద్ధి, సంక్షేమం అన్నీ కూడా చేసుకుంటే ఈ ప్రభుత్వం కూడా ముందుకెళ్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.